ఏపీలో కొత్తగా వారికి పెన్షన్లు. ప్రభుత్వ ప్లాన్ ఇదేనా? ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఏపీలో కొత్తగా వారికి పెన్షన్లు. ప్రభుత్వ ప్లాన్ ఇదేనా? ఈ యొక్క టాపిక్లో మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితేనండి, ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే ఏపీ ప్రజలు చాలామంది కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారండి. మొదటి తేదీ ఎప్పుడు వస్తుందో చూద్దాము. అందుకే ఇప్పటికే లబ్ధిదారుల జాబితా చూసినట్లయితే కొత్త వారికి ఇచ్చారా, మరి ప్రభుత్వ ప్రణాళికలు ఏమిటో చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే ఇక్కడ ఈసారి పెన్షన్ ఇవ్వడం చాలా సులభం అండి. ఎందుకంటే జూలైలో పెన్షన్ ఇస్తుండగా ఏప్రిల్, మే, జూన్ బకాయిలు కూడా మనకు కలిపి ఇచ్చడం జరిగిందండి. ఈసారి బకాయిలు లేనందున జూలైతో పోలిస్తే ఆగస్టులో మనకైతే పెన్షన్ పద్ధతి చాలా సింపుల్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తక్కువ మొత్తాన్ని మనకైతే మంజూరు చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు 4,000, ఇతర 27 వర్గాలకు కూడా మనకైతే హామీ ఇవ్వబడ్డాయండి. ఆగస్టు 1న పెన్షన్లు మంజూరు చేసేందుకు మనకైతే ప్రభుత్వమే సిద్ధమైందని చెప్పుకోవచ్చండి ఈ ప్రకారంగా. ఇంకా అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే అంతా బాగానే ఉంది. అయితే కొత్తగా చేరిన వారికైతే పెన్షన్ గురించి చూసినట్లయితే అనే ప్రశ్న తలెత్తుందండి. ఎందుకంటే ఏపీలో ప్రతి నెల కనీసం 50,000 మంది కొత్త పెన్షన్దారులు మనకైతే అర్హులైతే అవుతున్నారు. చూస్తే ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా 4 నెలల్లో 2 లక్షల మంది మనకైతే పెన్షన్దారులు మనకైతే జాబితాలో చేరాల్సి ఉందని చెప్పుకోవచ్చండి. దీంతో అదనపు భారం పడే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఏపీలో ప్రతి నెల కనీసం 50,000 మంది పెన్షన్దారులు మనకైతే పేర్లు తొలగించే అవకాశం అయితే ఉంటుందండి. అంటే కొత్త వ్యక్తులు చేరిన మొత్తం లబ్ధిదారుల సంఖ్య పెద్దగా మనకైతే పెరగకపోవచ్చు. కాబట్టి జూలై నెలలో తీసుకుంటే ఆ నెలలో పెన్షన్ పంపిణీకి ప్రభుత్వం 4,408 కోట్లు మనకి ఖర్చు పెట్టిందండి. మొత్తం పెన్షన్దారుల సంఖ్య 65,18,490 కావడంతో ఇందులో 64,58,492 మందికి మాత్రమే మనకి పెన్షన్ అనేది అందిస్తున్నారండి. ఇతరులను ఇవ్వకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయి. పెన్షన్ పొందిన వారి సంఖ్య వచ్చేసి 60,004 అండి. అంటే చాలామంది చనిపోయి ఉండవచ్చు. వారి యొక్క బట్టి స్థానంలో ఉన్న కొత్త లబ్ధులు చేరుకోవడం ద్వారా మనకైతే మంచి విషయం కూడా చెప్పుకోవచ్చండి. ఈ ప్రకారంగా ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం చూసినట్లయితే ఏర్పాటుకు సమయం పట్టింది. ఆగస్టు 12తో ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు పూర్తవుతుందండి. తద్వారా ఆగస్టు 15 తర్వాత వివిధ పథకాలు అమలు చేసి కొత్త లబ్ధిదారులకైతే ఎంపిక చేసి అనర్హుల తొలగింపై మనకి ప్రభుత్వం కూడా దృష్టి సాధించిన విషయం తెలిసిందేనండి. దీంతో కొత్త లబ్ధిదారులు అయితే పెన్షన్ పొందేందుకు మరో 4 రోజులు మనకైతే ఆగాల్సిందేనండి. ఈ కారణంగా అధికారిక పెన్షన్ పోర్టల్ మనకైతే ఇక్కడ కొత్త లబ్ధిదారుల ఎంపికను సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి సమాచారం మనకైతే ఇవ్వలేదని చెప్పుకోవచ్చండి. పెన్షన్ విషయంలో ఎవరికైనా సందేహాలు ఉన్నట్లయితే ప్రభుత్వం అందించిన టోల్ ఫ్రీ నెంబర్ అండి 0866-241-0017 కాల్ చేయవచ్చు. లేదా వివరమైన సమాచారం కోసం సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 2వ అంతస్తు డాక్టర్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ పండిట్ నెహ్రూ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ 52100011 అయితే సంప్రదించవచ్చండి. ఇక్కడ చూసినట్లయితే అయితే ప్రభుత్వం ఏదైనా అప్డేట్ ఇచ్చినట్లయితే మన ఛానల్ ఖచ్చితంగా చెబుతానండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.